డేవిల్ ఫ్రూట్స్ నేమ్స్ ఇన్ తెలుగు. సో ఫస్ట్ లూఫీతోనే మొదలు పెడదాం. లూఫీది ఏంటి? రబ్బర్ ఫ్రూట్ ఆర్ గము గము నోమి కాబట్టి నో ఫస్ట్ డేవిల్ ఫ్రూట్స్నే తెలుగులో ట్రాన్స్లేట్ చేద్దాం. డెవిల్ అంటే దయ్యం, ఫ్రూట్ అంటే పండు. సో అది దయ్యపు పండ్లు ఆర్ దయ్యపు పండు. సో ఇప్పుడు లూఫీ తీసుకుందాం. రబ్బర్ ఫ్రూట్ ఆర్ గము గము నోమి. రబ్బర్ని తెలుగులో ఏమంటాం? రబ్బర్ అనే అంటాం. దానికి వేరే పదం ఉందని అయితే నాకు తెలీదు. సో రబ్బరే కాబట్టి రబ్బరు పండు. నెక్స్ట్ ఏస్ యొక్క ఫ్రూట్ తీసుకుందామా? ఏస్ ది ఫ్లేమ్ ఫ్రూట్. ఫ్లేమ్ అంటే మంట కాదు, అగ్ని కాదు. ఫ్లేమ్ అంటే జ్వాల కాబట్టి జ్వాల పండు. యూజర్ సాబో కూడా. నెక్స్ట్ ఈజ్ శాండ్ ఫ్రూట్. దీని ఓనర్ క్రొకడైల్. దీన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే శాండ్ని తెలుగులో ఇసుక అంటాం కాబట్టి ఇసుక పండు. నెక్స్ట్ గోరోనోమి అంటే లైట్నింగ్ ఫ్రూట్ ఎనెల్ దగ్గర ఉంటుంది కదా అది. సో లైట్నింగ్ని తెలుగులో ఏమంటాం? మెరుపు అంటాం. సో అది మెరుపు పండు. నెక్స్ట్ వ్యాక్స్ ఫ్రూట్ తీసుకుందాం. మిస్టర్ 2 దగ్గర ఉంటుంది కదా అది. సో వ్యాక్స్ని తెలుగులో ఏమంటాం? మైనపు పండు.